నేటి పంచాంగం వివరణ జూలై 6, 2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి, తెల్లవారుజామున 4:27 వరకు. వారం శనివారం, స్థిరవాసరే. నక్షత్రం పునర్వసు, తెల్లవారుజామున 4:45 వరకు. యోగం వ్యాగత, రాత్రి 2:43 వరకు. కరణం స్తుగ్నమ, సాయంత్రం 4:26 వరకు. తదుపరి భవ, తెల్లవారుజామున 4:27 వరకు. వర్జం మధ్యాహ్నం 1:12 నుండి 2:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:35 నుండి 8:27 వరకు. రాహుకాలం ఉదయం 9:05 నుండి 10:43 వరకు. యమగండం మధ్యాహ్నం 1:58 నుండి 3:35 వరకు. అమృతకాలం రాత్రి 2:19 నుండి తెల్లవారుజామున 3:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:50 సూర్యాస్తమయం సాయంకాలం 6:51. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఇక కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలన్నీ కూడా ఈరోజు సంతృప్తినిస్తాయి. ఇక స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగి ఊరట చెందుతారు. అనుకున్నది సాధించడంలో ఈరోజు మేషరాశి వారు సఫలమవుతారు. విలువైన సమాచారం అంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు సమాజంలోని ప్రముఖుల పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఆదాయ విషయంలో ఉన్న ఇబ్బందులు తీరిపోతాయి. కార్యక్రమాలను ఎటువంటి శ్రమ లేకుండానే పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వివాదాల నుండి కొంత బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన వాహనాలను మరియు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది మరియు పెట్టుబడుల్లో అనుకూలత అనేది కనబడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాధ్యతలపై రాజీ పడకుండా ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక పారిశ్రామికవేత్తలు, వైద్యరంగం వారికి ఆశలు నెరవేరుతాయి. విద్యార్థుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. ముఖ్యంగా ఈరోజు మేషరాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో చికాకులు అనేవి కలుగుతాయి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు అనేవి కలుగుతాయి. ఇక మిత్రులతో కలిసి దైవ దర్శనాలను చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందే, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత మందగిస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొంత మర్యాదగా మాట్లాడడం మీకు ఈరోజు మంచి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు వృషభ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరులపై ఆధారపడడం వల్ల విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఇక అన్ని పనులలోనూ ఆటంకాలను ఎదుర్కొంటారు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలుగుతుంది. నకిలీ విత్తనాల బెడద కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా
ఎంచుకోండి. ఇక ఈరోజు వృషభ రాశి వారు కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మీకు మంచి చేస్తుంది. అలాగే ఈరోజు నోటిని అదుపులో పెట్టుకొని మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక నోరు జారడం వలన ఎన్నో అనర్థాలు జరిగే దుస్సంఘటనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చేపట్టిన పనులలో అసమర్థులుగా మిగిలిపోతారు కాబట్టి చేసే ప్రతి పనిని మీరు ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృషభ రాశి వారు అనుకున్న మేర ఆదాయం సమకూరక ఇబ్బందులు పడతారు. మీ ప్రతిపాదనలను అభిప్రాయాలను అందరూ వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా మిత్రులు బంధువులు తిరస్కరించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే మీ అంచనాలు ఊహలు కొన్ని వ్యవహారాలలో తప్పవుతాయి. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసే నూతన ప్రణాళికలు విఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధులలో మరింత శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే నూతన బాధ్యతలు పెరిగి సవాలుగా మారుతాయి. ఇక పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఇక వృషభ రాశిలోని విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారే అవకాశం అయితే కనిపిస్తాయి. ఇక ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం, అలాగే కందులను పెసలను దానం చేయడం వలన మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు నూతన పనులను చేపడతారు. అలాగే ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. చాలా కాలంగా పడిన శ్రమకు ఫలితం అనేది ఈరోజు లభిస్తుంది. విలువైన వస్తు వాహన యోగం అనేది ఉంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు తమ వ్యాపారాలు సజావుగా సాగడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం మరియు ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇంకా విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఈరోజు నూతన ప్రాజెక్టులను చేపట్టడం వలన మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి ఉన్నవి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అనుకోని అదృష్ట యోగం అనేది పడుతుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలలో ఉన్నారో వారికి ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు రావలసిన సొమ్ము అవసరానికి తగినంత అందడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇతరులకు సైతం సహాయపడే ఆశయంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. ఇక ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఇతరులకు బాకీలు పడిన మొత్తాన్ని సైతం చెల్లించేంత మంచి రోజు ఈరోజు. ఆదాయం అయితే బాగుంటుంది. అన్ని విధాలుగా ఈరోజు మిథున రాశి వారికి బాగుంటుంది. వాహనాలను స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో లాభాలను ఆర్జించడంలో విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. అలాగే అందరి ప్రశంసలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు రాజకీయవేత్తలకు అరుదైన అవకాశాలనేవి అందుతాయి. ఇక ఈరోజు విద్యార్థులు ఇబ్బందులను అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7.
ఈరోజు మిథున రాశి వారు నారసింహస్వామి స్మరణ ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఇంట బయట పరిస్థితులు మీకు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం వలన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో చేసే చర్చలు అనేవి ఫలించవు. ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈరోజు చర్చలు జరపకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం చాలా కనబడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో ఈరోజు పెట్టకపోవడమే మంచిది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి దుస్సంఘటనలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే ఆహార నియమాలను పాటించడం, వేళకు నిద్రించడం చేయడం వల్ల కూడా మీకు ఈ అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మిత్రులే శత్రువులుగా మారి మీకు ఇబ్బందులను కలిగిస్తారు. అయిన వారే మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఎవరైతే పరిశ్రమలలో కార్మికులు పనిచేస్తున్నారో వారికి అగ్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయకండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా నష్టదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఏవైనా ముఖ్యమైన పనులుంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈరోజు వాయిదా వేసుకోవడం మీకు చెప్పుకోదగ్గ సూచన. కర్కాటక రాశి వారికి కొన్ని వ్యవహారాలలో మీ యొక్క కష్టం వృధా అయిపోతుంది. ఆర్థిక లావాదేవీలు అవసరాలకు తగినట్టుగా ఉండకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత నిరాశ చెందే సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణపై అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి అంచనాలలో పొరపాట్లు జరుగుతాయి. విద్యార్థులు తమ యొక్క ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు అధికంగా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 9. లలిత సహస్రనామాలు పారాయణం చేయడం, దత్త చరిత్ర పారాయణం చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే వస్త్రదానం, చెప్పుల దానం చేయడం వల్ల మీ పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తుంది. ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన గృహ నిర్మాణానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరచడం ద్వారా లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహవంతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను అందుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. కోరుకున్న చోటికి బదిలీలు అనేవి దొరుకుతాయి. అలాగే ప్రమోషన్స్ లభిస్తాయి, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి.
వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. నూతన ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా అధిక లాభాలను గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఉంది. కళాకారులకు విదేశాలలో స్వదేశంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. వైద్య రంగం వారికి తాము చేసిన పరిశోధనలకు మంచి ప్రతిఫలాన్ని అందుకుంటారు ఈరోజు. ఇక సింహరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. సింహరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సింహరాశిలోని భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య నెలకొన్న విభేదాలు సర్దుబాటు అవుతాయి. సింహరాశి వారు చేసే ఏ ప్రయత్నమైన సంకల్ప బలంతో ఫలిస్తుంది. ముఖ్యమైన కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మీ కృషి అనేది ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారు పనిచేసే చోట పని ఒత్తిడి అనేది తొలగిపోతుంది. చిత్ర పరిశ్రమ, క్రీడాకారులకు శుభవార్తలు అందుతాయి. ఇక విద్యార్థులు అనుకోని అవకాశాలతో ఉబ్బితబ్బిబ్బవుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు వివాదాలకు సంబంధించిన ఒక సమాచారం ప్రముఖుల నుండి అంది ఊరట చెందుతారు. ఇక ఈరోజు ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నష్టాల నుండి బయటపడి మంచి లాభాలను గడిస్తారు. కన్యారాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యా అవకాశం కూడా లభించే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమ వారికి లాభాలు కనిపిస్తున్నవి. రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కన్యారాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సినీ పరిశ్రమ వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వారికి నూతన ప్రాజెక్టులు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. మరియు వాటిలో విజయాన్ని కూడా సాధించే అవకాశం అయితే ఫ్యూచర్లో ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలత కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, విహారయాత్రలకు వెళ్తారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి మంచి శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఇంతకాలం డబ్బు కోసం పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సేవ మరియు ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తుంది. మీ ఆలోచనలు స్నేహితులకు నచ్చి వారు మీకు తోడ్పడతారు. ఇక చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కష్టాల నుండి బయటపడతారు. విద్యార్థులకు కీలక కోర్సులలో అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఈరోజు లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు కన్యారాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. తులారాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. మధ్యలోనే ఆగిపోయిన పనులను పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ సంబంధం నిశ్చయమయ్యే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక కళాకారులకు క్రీడాకారులకు మంచి అవార్డులు రివార్డు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు దక్కుతాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్యులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉన్నత విద్యా అవకాశాలు దక్కవచ్చు. మరియు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారడానికి కూడా అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఈరోజు అత్యంత ఆనందకరమైన యోగం అనేది మీకు కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం చేసే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాలు లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే ప్రయాణాలలో ఎవరైతే నూతన వ్యక్తులు పరిచయం అవుతారో వారి ద్వారా మీకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు పాత విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకొని ఆశ్చర్యపోతారు. ఇక ఈరోజు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. అలాగే అదనపు రాబడి అనేది కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు స్థిరాస్తులపై పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో అందరితోనూ ప్రేమగా ఉంటారు. అలాగే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కొత్త భాగస్వాముల సహాయం అనేది స్వీకరిస్తారు. అలాగే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఈరోజు జరుగుతాయి. ఇక పై స్థాయి వారి నుండి కూడా తగినంత ప్రోత్సాహం అందుతుంది. ఇక రాజకీయవేత్తలు ఎవరైతే పదవి కోసం యత్నాలు చేస్తున్నారో ఆ యత్నాలు కొంత ఫలించే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలను చేస్తారు. తులారాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు సోదరులతో కలహాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆదాయం అంతగా సరిపోక రుణాలు చేయవలసి వస్తుంది. ఇక గృహమున ఆకస్మికంగా నిర్ణయాలను మార్పు చేయవలసి వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. అన్నింట అడ్డంకులు కనబడుతున్నవి. అలాగే ఈరోజు అతి ఆత్మవిశ్వాసం అనేది మీకు చేటు చేస్తుంది. అలాగే తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఏవైనా కూడా మిమ్మల్ని గందరగోళానికి
గురి చేస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సమయపాలన పాటించడం, అలాగే ఇతరులపై ఆధారపడకుండా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసిన పొరపాట్లకి ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలనేవి ఎదుర్కొంటారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులను కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పెట్టుబడి పెట్టకపోవడమే మీకు మంచి చేస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు అనుకోని దుస్సంఘటనలు మీ జీవితంలో ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి దైవ ధ్యానం చేయడం మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన ఒత్తిడిలు అధికమవుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో చాలా ఆటంకాలు ఎదురవుతాయి. ఇక కార్మికులకు తాము పనిచేసే చోట ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇంకా అన్ని రంగాల వారికి అనేకమైన ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహ విషయంలో అందిన తప్పుడు సమాచారం చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో వచ్చే ఆటంకాలు తలనొప్పిగా మారతాయి. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రుణదాతల ఒత్తిడిలు మిమ్మల్ని గందరగోళ పరిస్థితులలో నెట్టేస్తారు. మానసిక క్షోభ అనుభవించే రోజుగా చెప్పవచ్చు. ఇక బంధువులు, స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడి మూభావంగా ఉండడం వలన మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనవచ్చు. వివాదాలకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. కష్టమే తప్ప ఫలితం కనిపించని రోజుగా ఈ రోజును గుర్తుంచుకోండి. ఆస్తి వివాదాలు చిరాకు పరుస్తాయి. ఇక ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో అవంతరాలనేవి ఎదురవుతాయి. ఇక రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఫలితం కనిపించని రోజు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి అనేక రకాల సమస్యలు వేధిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడపిల్లలు, యుక్త వయసులో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా తోడుగా తీసుకెళ్లడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. లలిత సహస్రనామాలు పారాయణం చేయడం, రాహుగ్రహ అష్టోత్తరాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే చెప్పులు మరియు వీలైతే అన్నదానం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలలో పెట్టుకున్న అంచనాలు ఈరోజు నిజమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు విద్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు మంచి ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. మరియు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ప్రముఖుల పరిచయాలు మరింత లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు సోదరులతో కలిసి అన్ని విషయాలలో చర్చిస్తారు మరియు వారి యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే శుభ సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ధనుసు రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. రొయ్యల, చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలను లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులను లభిస్తాయి. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. అలాగే ధనుసు రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో భాగస్వామ్యుల ద్వారా నూతన పెట్టుబడులను అందుకుంటారు.
కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. స్వదేశంలో, విదేశంలో మంచి పేరు అనేది లభిస్తుంది. అలాగే ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి అనేది దక్కుతుంది. ఒక సమాచారం మీ ఆశలను నిజం చేస్తుంది. మీ కృషి, పట్టుదల చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతారు. కొన్ని సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు. ఇక కోర్టు వ్యవహారాలలో ఎవరైతే బాధపడుతున్నారో వారికి విజయం అనేది లభిస్తుంది. అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత సంతోషదాయకంగా ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులకు తమకు లభించిన ఫలితాలపై సంతృప్తిని వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుస్సు రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం విస్తృతమవుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అన్నింటిలో కూడా పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వ్యాపార వ్యవహారాలలో వ్యాపారస్తులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం ద్వారా లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆనంద యోగం అనేది, అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయం అవుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మకర రాశి వారికి ఈరోజు వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. సినీ పరిశ్రమలో ఉన్న వారికి లాభాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఉన్నతి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు మకర రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. భూక్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సత్సంతానం అనేది కలుగుతుంది. అలాగే వివాహ యోగం కూడా కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక మకర రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడంలో సఫలమవుతారు. బంధువుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఆర్థిక విషయాలలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆత్మీయుల సలహాలు మీకు అమూల్యమైనవిగా ఈరోజు పరిగణించవచ్చు. అలాగే పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాముకు అప్పగించిన బాధ్యతలను సజావుగా పూర్తి చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు పడిన శ్రమకు ఫలితం అనేది దక్కుతుంది. ఇక విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మకర రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది నెలకొంటుంది. మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగంలో ఏవైతే చర్చలు చేస్తున్నారో ఉన్నతాధికారులతో అవి సఫలమవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అందుతాయి. కుంభరాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలనేవి దక్కుతాయి. ప్రమోషన్స్ దక్కుతాయి. అలాగే ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు.
వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడులను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కలుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో నూతన లాభాలనేవి లభిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. మిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆలోచనలను అమలు చేయగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు ఈరోజు. అలాగే ఈరోజు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. రుణాలను తీర్చుతారు. అలాగే కుటుంబ సభ్యుల చేయూత మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు మార్గం సులువవుతుంది. భాగస్వాములతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎదురైన ఒత్తిడులను అధిగమించగలుగుతారు. విద్యార్థులకు ఎదురుచూస్తున్న ఫలితాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. కుంభరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇక విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దాయాదులతో ఏవైతే భూ వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి అంచనాల మేరకు ఈరోజు పనిచేసి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే రాజయోగంగా ఉంటుంది. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుటుంబంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సమాజంలోని ప్రముఖ వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు మీనరాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది పడుతుంది. అలాగే పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. ఇంకా వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే పాడి పరిశ్రమలో లాభాలు కూడా లభిస్తాయి. ఇక వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు ముఖ్యంగా గృహానికి సంబంధించిన కాంట్రాక్టులు లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు బంధుమిత్రులతో అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా సకాలంలో పూర్తి అవుతాయి. ఇక దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు గత సంఘటనలు నెమరు వేసుకుని ఆనందపడతారు. ఇక ఈరోజు మీ మాట తీరుతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. తగినంత ధనాదాయం లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మరింత ధనాన్ని పొందుతారు. మీనరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమికుల మధ్య సహయోధ్య అనేది కుదురుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో కొన్ని హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి. మీనరాశిలోని మహిళలకి ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8.
ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.